వీఐపీ రాకతో ముస్తాబైన నూజివీడు. భారత ఉపరాష్ట్రపతి పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రాకతో ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో పండగ వాతావరణం సంతరించుకుంది. ముసునూరు మండలంలోని కాట్రేనిపాడు గ్రామానికి ఉపరాష్ట్రపతి విచ్చేస్తుండటంతో అధికార యంత్రాంగం పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. గ్రామంలోకి ఉపరాష్ట్రపతి అడుగుపెట్టబోయే సమయం దగ్గర పడుతుండటంతో కాట్రేనిపాడు పరిసర ప్రాంతాలు సరికొత్త రూపును సంతరించుకున్నాయి. ఇక్కడి హెలిప్యాడ్ నిర్మాణ పనులతో పాటు ఆయన ప్రయాణించే రూట్ మ్యాప్, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాట్రేనిపాడు హెలిపాడ్ వద్ద నుండి నూజివీడు మండలం మీర్జాపురం గ్రామం వరకు ఆర్&బి రహదారిని అభివృద్ధి చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యటన ప్రశాంతంగా ముగిసేలా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. ఈ భారీ ఏర్పాట్లను రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్లు స్వయంగా క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షిస్తున్నారు. వివిధ శాఖల ముఖ్య అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ప్రతి చిన్న విషయాన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ ప్రాంతానికి రావడంపై స్థానికంగా తీవ్ర ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. పర్యటనకు ఇంకా కొద్ది గంటల సమయమే ఉండటంతో ప్రజల్లోనూ అధికారుల్లోనూ ఉత్కంఠ గరిష్ట స్థాయికి చేరింది. ఈ పర్యటన సందర్భంగా ఉపరాష్ట్రపతి నూజివీడు నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి వరాల జల్లు కురిపిస్తారోనని, ఈ చారిత్రక రాకతో తమ ప్రాంత రూపురేఖలు ఏ విధంగా మారబోతున్నాయోనని స్థానిక ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. పాప్కార్న్ ఫ్యాక్టరీని సందర్శించడానికి భారత ఉపరాష్ట్రపతి గారు ఈ ముసునూరు గ్రామానికి విచ్చేయుచున్నారు. పాప్కార్న్ ఫ్యాక్టరీ చేస్తున్న వ్యవసాయపరమైన అభివృద్ధిని, టెక్నాలజీని, సీడ్ డెవలప్మెంట్ విషయంలో వారు ప్రత్యేకంగా పరిశీలించాలని, వారు చేసే కార్యక్రమాలు, ఎందుకంటే మన నియోజకవర్గానికి గర్వకారణం బెస్ట్ ఇండస్ట్రీ అవార్డు కూడా ఈ గవర్నమెంట్ అంటే పాప్కార్న్ ఫ్యాక్టరీ పొందారు. వీటన్నిటిని కూడా పరిశీలించడానికి గౌరవ ఉపరాష్ట్రపతి గారితో పాటు మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, మన యువనేత లోకేష్ గారు, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు, ఇంకా ఇతరులు కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి, అంటే ఇది ఒక రాజకీయ సభ కాదు, కానీ కేవలం ఉపరాష్ట్రపతి గారికి వ్యవసాయం మీద, ఈ మొక్కజొన్న రైతుల మీద, మొక్కజొన్నలో సాంకేతికంగా జరుగుతున్న అభివృద్ధి పట్ల ఉన్న ఆకాంక్ష లేకపోతే ఇంట్రెస్ట్ కానివ్వండి, దానికోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది. మరి ఈ సమావేశం మీటింగ్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా రైతులకి, ఈ పాప్కార్న్ మేజ్ పండించే, మొక్కజొన్న పండించే రైతులకి, ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన యంత్రాంగానికి, మన ఉద్యోగస్తులకి సంబంధించిన మీటింగ్ అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. కానీ మా నాయకుడు ఉపరాష్ట్రపతి గారితో పాటు మరి మన నాయకులందరూ కూడా వస్తున్నారు కాబట్టి, ఉపరాష్ట్రపతి గారు మన నియోజకవర్గం రావటం మనకు గర్వకారణం కాబట్టి, వారిని ఆహ్వానిస్తానికి, వారితో పాటు వస్తున్న మన నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తానికి, ఘన స్వాగతం పలకటానికి కార్యకర్తలందరినీ కూడా వారు వచ్చే దారిలో వారికి ఆహ్వానం పలకాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి దీని ద్వారా మన నియోజకవర్గానికి మొక్కజొన్న పంటలో మనం చేస్తున్న రీసెర్చ్ కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, మన నియోజకవర్గంలో మొక్కజొన్న అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, అంతేకాకుండా మన నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతున్న హార్టికల్చర్ పంటలకు సంబంధించి మరి దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు వస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి ప్రభుత్వం వ్యవసాయం మీద, ప్రత్యేకంగా హార్టికల్చర్ అంటే రైతుకి లాభదాయకత ఏ విధంగా పెంచాలి, ఎటువంటి పంటలు వేస్తే మరి భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి, అదేవిధంగా ఏ విధంగా ఖర్చు తగ్గించుకోవాలి, ఏ విధంగా యాంత్రీకరణ చేయాలి, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకి ఎల్లవేళలా కూడా అండగా ఉండటానికి
ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని వారిని ఘనంగా ఆహ్వానించాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. 24th ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ గారు, ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ గవర్నర్ గారు మరియు ఐటీ మినిస్టర్ గారు, ఇంకా పలు మినిస్టర్స్ అండ్ ప్రజాప్రతినిధులు ఇక్కడ ఈ క్రాప్ జిఎంఓ సీడ్ లాంచ్, నాన్ జిఎంఓ సీడ్ లాంచ్కి విచ్చేస్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ ఏఎస్ఎల్ మీటింగ్ జరగడం జరిగింది. దానికి సంబంధించి ఫోర్స్ డిప్లాయ్మెంట్ అంతా కూడా ఐజీ గారు మేము అందరం రివ్యూ చేయడం జరిగింది. పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశాము. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే ఈ వెన్యూలో ఓన్లీ 1500 మంది నుంచి 2000 వరకు పాసెస్ ఇస్తారు. ఎవరికి మాత్రం పాసెస్ ఉంటుందో వాళ్ళని మాత్రం వెన్యూ లోపలికి అనుమతిస్తారు. ఇది ప్రైవేట్ ప్రోగ్రామ్ కాబట్టి పబ్లిక్కి కూడా ఒక విజ్ఞప్తి ఏమంటే ఏ రూట్స్ అయితే డిజిగ్నేట్ చేశామో మిర్జాపురం నుంచి కాట్రేనిపాడు, కాట్రేనిపాడు నుంచి కొత్తపల్లి, కాట్రేనిపాడు వయా వాళ్ళు వెన్యూ దగ్గరకు వస్తారు. ఆ రూట్లో రోడ్ అంతా కూడా శానిటైజ్ చేయడం జరుగుతుంది. బాంబ్ స్క్వాడ్ టీమ్స్ చెక్ చేయడం జరుగుతుంది. అలాంటి రూట్ కాకుండా ఇంకో రూట్లో కూడా మేము అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాము. ఆ ఏరియాలో ఎవరు అన్ఆథరైజ్డ్గా వెహికల్స్ పార్క్ చేయడం లాంటివి చేయకూడదని నా విజ్ఞప్తి. ఎవరైనా మీరు వెహికల్స్ కానీ రోడ్ సైడ్ వదిలేస్తే అవి మళ్ళీ పోలీస్ వాళ్ళు అనవసరంగా టో చేస్తారు. టో చేస్తే వెహికల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీ వెహికల్స్ని రోడ్స్ సైడ్ పార్కింగ్ చేయకుండా మీ ఇళ్లలో మీ పార్కింగ్ ఏరియాస్లో మాత్రం పార్క్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి సంబంధించిన కమ్యూనికేషన్ కూడా లోకల్ డిఎస్పీ గారు ఇస్తారు. రూట్ డైవర్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు అప్డేట్ చేస్తారు.